ఏ అండ్ బి ఇద్దరు పనిచేస్తున్నారు. బి గనక 5 రోజులు పనిచేస్తే, బి గనక 5 రోజులు పనిచేస్తే ఏ బి పనిచేసిన రోజులకు 4/5 డేస్ పనిచేస్తాడు. 4/5 ఆఫ్ 5 ఎంత? 4 డేస్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్కి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఏ అనేవాడు బి చేసిన పని యొక్క రోజుల్లో 4/5 వంతు చేస్తాడు. 4/5 వంతు చేస్తాడు. అంటే బి అనేవాడు 5 రోజులు పనిచేస్తే ఏ అనేవాడు 4/5 ఆఫ్ 5 4 రోజులు పనిచేస్తాడు. 4 రోజులు పనిచేస్తాడు. 4 రోజులు పనిచేస్తాడు. టైమ్ అండ్ వర్క్లో థంబ్ రూల్స్ సార్. మీరు ఏ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ చేసినా, మీరు ఏ టైమ్ అండ్ వర్క్, కాలము అండ్ పని ఏ ప్రాబ్లమ్స్ చేసినా, ఏ ప్రాబ్లం చేసినా క్వశ్చన్లో కనుక రోజులు ఇస్తే దాన్ని ఎఫిషియన్సీగా మార్చుకోండి. దాన్ని ఎఫిషియన్సీగా మార్చుకోండి. రైట్? ఎన్ని రోజులు పనిచేశాడు, రోజుకు ఎంత పనిచేశాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎన్ని రోజులు పనిచేశాడు అనేది రోజుకు ఎంత పనిచేశాడుగా మార్చుకోండి. రోజుకు ఎంత పనిచేశాడుగా మార్చుకోండి. ఎఫిషియన్సీ అంటే యూనిట్స్ పర్ డే. ఏదైతే డేస్ రోజులు గనక క్వశ్చన్లో ఇస్తే యూనిట్స్ పర్ డేగా మార్చుకోండి. చాలా వరకు క్వశ్చన్లను మనము టైమ్ అండ్ వర్క్ చాలా ఈజీగా పెన్ను పెట్టకుండా సాల్వ్ చేయొచ్చు. రైట్? డేస్. సపోజ్గా నేను ఒక ప్రాబ్లంని 10 నిమిషాల్లో సాల్వ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ ఏమో ఆ ప్రాబ్లంని 5 నిమిషాల్లో సాల్వ్ చేస్తున్నాడు. వాడు 5 నిమిషాల్లో సాల్వ్ చేసే ప్రాబ్లంని నువ్వు 10 నిమిషాల్లో సాల్వ్ చేస్తున్నారు. అంటే నీ ఫ్రెండ్ నీకంటే ఎఫిషియంట్. ఎక్కువసేపు గనక నువ్వు తీసుకుంటే యు ఆర్ లెస్ ఎఫిషియంట్. అంటే డేస్ అండ్ ఎఫిషియన్సీ అనేది విలోమంలో ఉంటుంది. విలోమంలో ఉంటుంది. నేను ఒక పనిని ఎక్కువ రోజులు అదే పని చేయడానికి తీసుకుంటున్నా అంటే నేను తక్కువ ఎఫిషియంట్. ఎఫిషియంట్ అంటే నా ముందు 5 బాళ్ళు ఉంది, 5 బాల్లో నేను ఒక 15 రన్లు కొట్టాను. నా ఫ్రెండ్ ఏమో 5 బాల్లో 8 రన్లు కొట్టాడు. హూ ఈజ్ ద ఎఫిషియంట్ బ్యాట్స్మెన్? ఐ ఆమ్ ది ఎఫిషియంట్ బ్యాట్స్మెన్. రోజులు పెరిగే కొద్దీ రైట్ నా యొక్క ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఎఫిషియన్సీ నాది ఎక్కువ ఉందంటే అదే పనిని నేను తక్కువ రోజులో చేస్తాను. టైమ్ అండ్ వర్క్లో ఏ క్వశ్చన్ అయినా డేస్ని ఎఫిషియన్సీగా మార్చుకుంటే చాలు. ఏ 4 రోజుల్లో పనిచేస్తాడు, బి 5 రోజుల్లో పనిచేస్తాడు. నాకు డేస్ ఇచ్చాడు కాబట్టి నేను ఎఫిషియన్సీగా మార్చుకుంటాను. రైట్? ఇది 4:5 రేషియో. ఎఫిషియన్సీ ఏ డే రేషియోలో ఉంటుంది? 5:4లో ఉంటుంది. ఎందుకు సార్? డేస్ అండ్ ఎఫిషియన్సీ అనేది విలోమములో ఉంటుంది. A:B రోజుల్లో 4:5 ఉంటే ఎఫిషియన్సీ 5:4 ఉంటుంది. రైట్? అంటే వీడు 5 యూనిట్లు పర్ డే చేస్తే వీడు 4 యూనిట్లు పర్ డే చేస్తాడు. అంటే ఒక రోజు గడిచిపోయింది. ఒక రోజు గడిచిపోతే ఏ ఏమో 5 యూనిట్లు, బి ఏమో 4 యూనిట్లు, మొత్తం 9 యూనిట్ల పని అయిపోయింది ఒక రోజులో. కానీ నాకు మొత్తం ఎన్ని రోజులు పనిచేయాలన్నాడు? 20/3 రోజులు పనిచేయాలన్నాడు. ఒక రోజుకి ఇద్దరు కలిస్తే 9 యూనిట్ల పని అయిపోతుంది. కానీ నాకు వాళ్ళు మొత్తం ఎన్ని రోజులు పనిచేయాలి? 20/3 రోజులు పనిచేయాలి. అంటే 20/3 × 9 ఎన్ని యూనిట్ల పని చేయాలి? 60 యూనిట్ల పని చేయాలి. 60 యూనిట్ల పని చేయాలి. క్వశ్చన్ ఏమన్నాడు? ఎఫిషియన్సీ ఆఫ్ బి అడిగాడు. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఎంత? 4 యూనిట్లు పర్ డే. ఒక రోజు 4 యూనిట్లు పనిచేస్తాడు. 60 యూనిట్లు అంటే ఎన్ని రోజులు ఎంత ఎఫిషియన్సీ ఉన్నది? 15 ఎఫిషియన్సీ ఉన్నది. అదే పర్సంటేజ్ కాబట్టి 100/15. 100/15 ఎంత? 6/2/3%. చాలా ఈజీ క్వశ్చన్. ఏది పెన్ను పెట్టకుండా చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఏ అనేవాడు బి చేసిన పని రోజుల్లో 4/5 వంతు చేస్తాడు. అంటే బి 5 రోజుల్లో పనిచేస్తే ఏ అనేవాడు 4/5 × 5 4 రోజుల్లోనే పనిచేస్తాడు. ఏ 4 రోజుల్లో పనిచేస్తే బి 5 రోజుల్లో పనిచేస్తాడు.
డేస్ అండ్ ఎఫిషియన్సీ, రైట్? ఈ ఎఫిషియన్సీ అంటే యూనిట్స్ పర్ డే, అది విలోమంలో ఉంటుంది. ఎందుకు సార్ విలోమంలో ఉంటుంది? పని ఎక్కువ రోజులు తీసుకున్నానంటే నేను లెస్ ఎఫిషియంట్. ఇది 4:5, కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది? 5:4. ఇది 5:4. ఒక రోజులో ఏ 5 యూనిట్లు పనిచేస్తే బి 4 యూనిట్లు పనిచేస్తాడు. అంటే ఒక రోజు గడిచిన తర్వాత ఇద్దరూ కలిసి 9 యూనిట్ల పనిచేస్తారు. కానీ నాకు మొత్తం ఎన్ని రోజులు పనిచేయాలి? 20/3 రోజులు పనిచేయాలి. 20/3 × 9 అంటే మొత్తం 60 యూనిట్ల పని కావాలి. 60 యూనిట్ల పని కావాలి. 4 యూనిట్స్ బై 60. 4/60 ఎంత? 1/15. 6/2/3. 6/2/3 అంటే 20/3. పర్సంటేజ్ అంటే 1/100. 1/15. ఇక్కడ వీడి ఎఫిషియన్సీ ఎంత? 4 యూనిట్స్ పర్ డే. నాకు కావాల్సింది ఎంత? 60. వీడేమో 4 మొత్తం ఎంత చేస్తాడు? 60. 4/60. 4/60 అంటే వీడి ఎఫిషియన్సీ ఎంత? 1/15. 1/15ని పర్సంటేజ్ రూపంలో ఆన్సర్ ఇచ్చాడు. 6/2/3. 6 3s are 18. 18 + 2 ఎంత? 20. 20/3. 21s are 25s are. ఎప్పుడు క్వశ్చన్లో డేస్ ఇచ్చినా దాన్ని ఎఫిషియన్సీగా మార్చుకోండి. కొన్ని క్వశ్చన్లకు మనకు ఏం చేయకుండానే మనకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ వస్తుంది.